రాహి భక్తి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి దిన ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మీరు కొన్ని కొత్త బట్టలు, నగలు కూడా కొనొచ్చు. ఈరోజు మీ సంపద పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేస్తారు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 98% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొందరు కొత్త వ్యక్తులతో కలిసి అనేక పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ కుటుంబంలో జరుగుతున్న అసమ్మతిని ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వకూడదు, లేకుంటే ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏదైనా పని ఈరోజు మీకు సమస్యగా మారొచ్చు. మీరు ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 93% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు శివలింగానికి పాలు పోయండి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు అనేక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్ విషయంలో బ్యాలెన్స్ పాటించాలి. మీ బంధువులలో ఎవరితోనైనా మీ వివాదాలు కూడా పరిష్కరించబడతాయి. కొందరితో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరి సలహాను పాటించకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మీ మనస్సులో ఏదైనా చర్చించవచ్చు. ఈరోజు మీరు కొన్ని చట్టపరమైన విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు అనుభవజ్ఞుల సలహాలను పాటిస్తారు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటే అస్సలు అప్పు తీసుకోకండి, ఎందుకంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. మొత్తానికి ఈ రాశి వారికి 86% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు పేద ప్రజలకు సాయం చేయండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ స్నేహితుల సలహాతో కొన్ని మంచి పనుల్లో ముందుకు సాగుతారు. మీరు సీనియర్ సభ్యులతో వాదనలకు దిగకూడదు. మీ రహస్యాల్లో దేన్నైనా దాచి ఉంటే అది ఈరోజు ప్రజల ముందు బహిర్గతం కావచ్చు. ఈరోజు మీరు విలువైన వస్తువును బహుమతిగా అందుకోవచ్చు. మీ పిల్లలు మీ అంచనాలను అందుకుంటారు. మరోవైపు ఈరోజు మీరు కొందరు తెలియని వ్యక్తులను కలుసుకోవచ్చు. కెరీర్ గురించి ఆందోళన చెందుతున్న వారిలో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 77% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఆలోచనను సద్వినియోగం చేసుకుంటారు. మీరు ఇంట్లో కొన్ని ముఖ్యమైన చర్చల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు తమ భావాలను అధికారులకు తెలియజేయవచ్చు. ఇది ప్రమోషన్స్కు దారితీయవచ్చు. మీరు ఏదైనా శుభవార్త విన్నట్టయితే వెంటనే ఇతరులకు చెప్పకండి. మీ అత్తమామలతో మీ సంబంధాలు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈరోజు అవి కూడా మెరుగుపడతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏ విషయంలోనైనా మీరు విజయం సాధించవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 85% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పనిలో చిన్న లాభాల సాధనలో పెద్ద లాభాలను కోల్పోకండి, లేకుంటే మీరు నష్టాలను చవి చూడొచ్చు. భగవంతునిపై మీ విశ్వాసం మరింత బలపడుతుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించినట్టయితే ఈరోజు అది మీకు మంచిగా ఉంటుంది. మీ పనుల జాబితాను తయారు చేయడం మంచిది. అప్పుడే అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 61% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు విష్ణుమూర్తిని పూజించాలి. తదుపరి తులారాశి. ఈ రాశి వారు ఈరోజు సంక్లిష్టమైన పనులు చేయకుండా ఉండాలి. మీరు కొందరు తెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి, లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. ఎందుకంటే వారు మీకు సమస్యలను పెంచే ప్రయత్నం చేస్తారు. మీ శరీరంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీ పడకండి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. ఆకస్మిక ప్రయోజనాలు చేసిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబంలోని చిన్నపిల్లలు మీ నుండి ఏదైనా కోరొచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి కావచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 67% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, హనుమంతుడికి సింధూరం సమర్పించండి. తదుపరి వృశ్చిక రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రియమైన వారితో కొంత సమయం గడుపుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. మీ స్థిరత్వ భావన బలంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యలో వచ్చే సమస్యలను విస్మరించకూడదు, లేకుంటే వారు మళ్ళీ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విషయంలోనూ తల్లిదండ్రులతో గొడవ పడకండి. మొత్తానికి ఈ రాశి వారికి 91% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం ఈరోజు గాయత్రి చాలీసా పఠించాలి. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారిలో శ్రామికులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఎవరి నుండి డబ్బు తీసుకోకుండా ఉండాలి, లేకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు. మీ కృషి మరియు అంకిత భావంతో కార్యాలయంలో ఉన్నతాధికారులను సంతోషపరుస్తారు. వ్యాపారులకు బాధ్యతలు పెరగవచ్చు, అయితే భయపడకండి. పెరుగుతున్న కొన్ని ఖర్చులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వాటిని నియంత్రించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీరు ఏ పనిలోనైనా పూర్తి అవగాహన కనబరచాలి, లేకపోతే సమస్యలు తలెత్తొచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి 64% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించండి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు విద్యా విషయంలో ఆసక్తి పెరుగుతుంది. మీరు అనేక రంగాల్లో తెలివిగా ముందుకు వెళ్తారు. మీరు మీ పెద్దల పట్ల గౌరవాన్ని కొనసాగించాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఎవరి నుండి సలహా తీసుకోకూడదు, లేకపోతే వారు మీకు తప్పుడు సలహా ఇవ్వచ్చు. మీ కళాత్మక నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో బాగా పనిచేస్తారు. మీ ముఖ్యమైన విషయాల్లో కొన్నిటిని సమయానికి పరిష్కరించుకోవాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 73% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆనందం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక బలంగా ఉంటుంది. ఇంట్లో బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. మీరు కొన్ని వ్యాపార విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నట్టు కనిపిస్తుంది. మీరు దేని గురించి వాదించకూడదు, లేకుంటే ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీ స్నేహితులతో సుదూర యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి 79% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. తదుపరి మీన రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో మీ నిరంతర ప్రయత్నాల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదకారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్క్ ప్లేస్లో ఏదైనా అవార్డు అందుకోవడం వల్ల మీ ధైర్యం కూడా పెరుగుతుంది. విద్యార్థులు మేధో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతారు. మొత్తానికి ఈరోజు 61% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. శుభం.